ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఆహ్, నేను లైవ్‌లో అందుబాటులో ఉండట్లేదు. రికార్డ్ చేస్తున్నాను ముందే సాయంత్రం. ఈరోజే సాయంత్రం రికార్డ్ చేస్తున్నాను. ఈరోజు మనం వాక్యంలోకెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడు అయిన పరమ తండ్రి, మీ ఘనమైన నామమునకు లెక్కలేని స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభు ఈరోజు నాయనా వాక్యం ధ్యానం చేసుకొనుచుండగా తండ్రి నాయనా వాక్యమును మీరే మాకు బోధించండి. వాక్యమును విశదపరచండి తండ్రి. అర్థమగినట్లు చేయండి. నేను ప్రతి ఒక్కరికి తండ్రి నేను ఈ సెషన్ ఆశీర్వాదకరంగా ఉంచమని అలా చేస్తున్నందుకు మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇ ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8 అధ్యాయం వరకు వచ్చాం కదా! మనం 8 అధ్యాయంలో మనం 4 వచనాల వరకు మనం చూసాం. ఇప్పుడు ఆహ్, ఎంతంటే 5 నుంచి మనం 11 వచనాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఒక్క నిమిషం అండి. మనకి ఐదో అధ్యాయంకొచ్చేటప్పటికి మనం ఏం చూస్తామంటే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసునుంచురు అనేది ఆహ్, మనం 5వ వచనంలో చూస్తాం. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును, సమాధానమైనది. ఇక్కడ మనం ఒక ప్యాటర్న్ నడుస్తుంది గదా! మనం చూసుకున్నప్పుడు ఏంటి ఏడో అధ్యాయము చివరికొచ్చేటప్పటికి ఒక మనిషి యొక్క ఇంటర్నల్ స్ట్రగుల్‌ని మనం చూస్తాం. 1 సెకండ్ అండి. ఓకే. ప్రైజ్ ద లార్డ్. మనం ఒక మనిషి యొక్క మనలో లోపల ఉండిపోయిన దేవుని నియమానికి, పాప నియమానికి ఆహ్, ఒక పోరాటం మనిషి హృదయంలో ఉండిపోతది అని మనం చూసిన తర్వాత, అయ్యో! నేను ఎంత దౌర్భాగ్యుడని ఇట్టి మరణమునకు లోనైన శరీరం నుండి నన్నెవడు విడిపించును అని చెప్పిన తర్వాత, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం? ఈ పరిస్థితి నుంచి విడిపించాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎలా విడిపించిందంటే, పాప మరణాల నియమం నుంచి విడుదల పొందాము. ఆ ఇంటర్నల్ స్ట్రగుల్ అనేది మనలో నుండి పోయింది కాబట్టి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అనే విషయాన్ని మనం ఇక్కడ చూసిన తర్వాత, ఇంకా ఆహ్, దేవుడు చేసిన కార్యాన్ని మనం అక్కడ చూస్తాం. ఏంటంటే, దేవుడు పాప శరీరాకారంతో తన సొంత కుమారుని పంపించి, పాపమునకు శిక్ష విధించాడు. కాబట్టి పాపం యొక్క ప్రభుత్వం మనలోంచి పోయింది. అది అనగా ఒక రకంగా చెప్పాలంటే మనం రక్షణ పొందాం. పాపము నుంచి విడుదల పొందటం. విడుదల కాదు, రక్షణ పొందడం. మనం మత్తయి సువార్తలో మనం చూసాం కదా! తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను అని. రక్షించబడుతున్నాం మనం. రక్షించబడిన తర్వాత అదే మొదటి 4, 5 వచనాలు మనం ఆ విషయాలు మనం చూస్తాం. ఎలా అనగా మనం 24 వచనంలో కూడా చూస్తాం. ఎలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. నిరీక్షింపబడినది కనపడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు అని మనం అప్పుడు చూస్తాం. రక్షించబడితిమి అనే ఆ మాటకి మనం ఇక్కడ 1-4 వచనాల వరకు మనకి జస్టిఫికేషన్ జరుగుతదనమాట. తర్వాత రక్షించబడిన వెంటనే అనగా యేసుక్రీస్తు నామంలో విశ్వాసముంచి నీతిమంతులుగా తీర్చబడి ఐదో అధ్యాయము 1, 2 వచనాల ప్రకారం మనం బాప్తిస్మం పొందిన వెంటనే హృదయంలో విశ్వసించి నోటితో పలికి హృదయ హృదయంలో విశ్వాసము, నోటితో పలకటము, శరీరంతో దానికి విశ్వాస సంబంధమైన యాక్షన్ చేయటం. అనగా క్రియ చేయటం. ఏంటది? బాప్తిస్మం తీసుకోవటం. సో, అక్కడికే మనకు రక్షణ పూర్తయింది.
తర్వాత జరిగేది విషయం ఏంటంటే, మనం మనం అపోస్తల కార్యంలో మనం రెండో అధ్యాయంలో పేతురు గారు ప్రసంగం చేసిన తర్వాత ఒక మాట వాళ్ళడుగుతారు. ఏంటంటే, వాళ్ళ హృదయంలో నరకబడిన వారై అని అక్కడ హృదయంలో నొచ్చుకుని ఒక మాట అడుగుతారు. ఏంటది? హ్మ్. అపోస్తల కార్యం రెండో అధ్యాయము ఆహ్, రెండో అధ్యాయంలో 38 37లో వాళ్ళడుగుతారు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని కింద హృదయంలో పొడవబడిన వారై అనండి. ఆ! మేమేమి చేతుమని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమాపొస్తులని అడగగా, పేతురు మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ ఆహ్, నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు. పరిశుద్ధాత్మ మనం బాప్తిసం పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందినప్పుడు యేసుక్రీస్తు నామంలో మనకేం జరుగుతదంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతాం. అది ఒక ప్రాసెస్ అన్నమాట. హృదయంలో విశ్వసించటం, నోటితో ఒప్పుకోవటం, బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొందటం. సో, పరిశుద్ధాత్మను మనం పొందుతాం. ఇదంతా ఒక ప్రాసెస్. అప్పుడు మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మనం పొందుతామో ముద్రించబడతాం. ఆత్మచేత ముద్రించబడితిరి అంటారు పౌలు గారు. మనం ముద్రించబడిన తర్వాత ఇంక మనకి రక్షణ నిశ్చయిత అనేది మన హృదయంలో కలుగుతది. అప్పుడు ఆత్మ సంబంధమైన జీవితం మన జీవితంలో స్టార్ట్ అవుతది. అదే ఇక్కడ మాట్లాడుతున్నారు. హ్మ్. ఏలనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏమాత్రం లోబడనేరదని చెప్తూ, శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనెరరు. 9వ వచనం చూస్తే, దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని, శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. సో, పరిశుద్ధాత్మను పొందటం గురించి, పరిశుద్ధాత్మను కలిగి ఉండటాన్ని గురించి ఇక్కడ మనం మాట్లాడుతూ ఆత్మ సంబంధమైన ఇప్పుడు ఒక స్ట్రగుల్ నుంచి మీకు అర్థమైంది కదా! ఇంటర్నల్ స్ట్రగుల్ నుంచి శరీరానుసారమైన పాప నియమము, ఆత్మానుసారమైన దైవ నియమము ఈ రెండిట్ల మధ్యలోంచి ఆ స్ట్రగుల్ చేయ చేయగోరని చేయగోరిన కీడు మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నాను అనే ఆ 2 నియమాల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న మనిషిని ఆహ్, చెయ్యాలనుకుంటున్న మంచిని ఎందుకు చేయలేకపోతున్నాడంటే, ఆ పాపం యొక్క ప్రభుత్వముని బట్టి మనిషి చెయ్యాలనుకున్న మేలు చేయకుండా, చేయకోరని కీడు చేసేస్తూ ఉంటాడు. ఈ స్ట్రగుల్‌లోంచి దేవుడు ఆ పాపం చూడండి ఊబిలో నుండి ఒక మనిషి ఎంత బయటికి రావటానికి ప్రయత్నం చేస్తే, అంత లోపలికి వెళ్ళిపోతాడనమాట. సో, అలాంటి పరిస్థితిలోంచి దేవుడు విడిపించి ఆహ్, బయటికి తీసుకొచ్చిన తర్వాత అంటే అదే అనమాట. పాపముల నుండి రక్షించబడతాము అప్పుడు. రక్షించబడిన తర్వాత నెక్స్ట్ జరిగేదేంటంటే, ఇంక మళ్ళీ అతను పాపంలోకి వెళ్ళిపోకుండా ఉండటం కోసం దేవుడేం జేస్తాడంటే, అతన్ని ఆత్మచేత ముద్రిస్తాడు. ఆత్మచేత ఎప్పుడు నడిపించబడతాడు మనిషి. ఇప్పుడు ఎప్పుడైతే ఆత్మచేత ఆ మనిషి నడిపించబడతాడో, ఆ మనిషి దేవుని యొక్క ఆహ్, ఏమంటాం? ఏమంటాడు? దేవుని యొక్ దేవునికి సంబంధించినోడయిపోతాడు. ఏమంటున్నారిక్కడ? ఎవరైతే దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు శరీర కాదు కాదు. ఏంటంట? ఎవడైనాను దేవుని ఆత్మ ఆహ్, క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ లేకపోతే వాడాయన వాడు కాడు. మీకు అర్థమవుతుంది కదా! అంటే ఏంటంటే దేవుని ఆత్మను కలిగి ఉంటే దేవునికి చెందిన వారం అవుతాం. అర్థమైంది కదండీ! అంటే రక్షించబడిన తర్వాత మనము పాపంలో కొట్టుకుపోయే వాళ్ళ వల్ల మనం బయటికి విడుదల పొందాం. విడుదల పొందిన తర్వాత సార్టింగ్ జరుగుతది. దేవుడు మనల్ని ఒక లోకంలోంచి ప్రత్యేకించి సెపరేట్ చేస్తాడు. సెపరేట్ చేసిన తర్వాత మనకు ముద్రేస్తాడు. ముద్రేసి ఇంకా ఇతను ఈ భూమి మీద ఉన్నంత కాలం నాకు సంబంధించినోడు. నేనొచ్చినప్పుడు అతన్ని తీసుకుపోతాను. లేదా అతను చనిపోయినప్పుడు నా దగ్గరికొస్తాడు. సో, ఆత్మ అనేది దేవుని సంచకరువు అంటారు. గ్యారంటీ. భయానా అంటారు తెలుసు కదా! అనగా మన సాధారణమైన భాషలో బజానా అని కూడా అంటారు. ఏదైనా అడ్వాన్స్ ఒక ఇల్లు చూసొచ్చి మనం ఏం చేస్తాం? దానికి సంబంధించిన అడ్వాన్స్ ఇస్తాం. అనగా ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత అది మనకు సొంతం అయిపోతదనమాట. సో, ఎప్పుడైతే మనం చనిపోయి దేవుని దగ్గరికి వెళ్తామో అప్పటి వరకు లేదా దేవుని రాకడొచ్చి మనం వెళ్ళిపోయే వరకు. ఈ మధ్యలో పరిశుద్ధాత్మ అనే ఆయన మనల్ని గ్యారంటర్‌గా ఉంటాడనమాట. మనల్ని ఖచ్చితంగా పరలోకం తీసుకెళ్ళటానికి ఆయన మనకి ఉంటాడనమాట. అందుకనే కొలొస్సీలకు రాసిన తెస్సలోనికకి రాసిన పత్రికలో ఏమంటది? దే ఆహ్, దేవుని ఆత్మను మీరు దుఃఖపరచకండి. పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి. విమోచన దినము కొరకు
విమోచన దినం వరకు ఆయన చేత మీరు ముద్రించబడున్నారు అంట. సో, ఆహ్, అది చెప్తూ ఆత్మ లేనివాడైతే ఆడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్నాడలా మీరు శరీరం విషయం మృతం శరీరం పాపం విషయమై మృతమైనది గాని, మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. చూడండి మళ్ళీ చదువుతున్నాను. క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని, మీ ఆత్మ నీతి విషయమై జీవమును కలిగి ఉన్నది. ఎప్పుడైతే బాప్తిసం పొందుతున్నామో, అప్పుడు ఏ సాదృశ్యంలోకి వెళ్తున్నాం? క్రీస్తు చనిపోయిన సాదృశ్యంలోకి మనం వెళ్తున్నాం. ఎప్పుడైతే మనం పైకి లేస్తున్నామో, ఎందులోకొస్తున్నాం? పునరుద్ధానం క్రీస్తు తిరిగి లేచిన పునరుద్ధానపు సాదృశ్యంలోకి మనం వస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే క్రీస్తాత్మ మనలో నివసిస్తున్నాడో, మనలో ఏం జరుగుతుందంటే, బాప్తిస్మస్ బాప్తిస్మం యొక్క సాదృశ్యం మన జీవితంలో నెరవేరుతుంది. అనగా శరీరము పాప విషయంలో చనిపోయి అనగా ఆహ్ శరీర సంబంధమైన క్రియలన్నీ కూడా మనలో నుండి చనిపోవటం మొదలుపెట్టి చనిపోయి ఇంకా అవి మనల్ని పాపం ప్రభుత్వం చేయటం కాదు కదా! శరీరం మనల్ని డామినేట్ చేయటం కాదు కదా! అనగా శరీరేచ్ఛలు, పాపేచ్ఛలు మనల్ని డామినేట్ చేయటం కాదు కదా! ఏమీ జరగదనమాట. అవి శరీరము చచ్చిపోతది. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో మరణం పొందినట్టుగా మనం పాతిపెట్టబడుతున్నాం. కానీ ఆత్మ జీవిస్తది. సో, ఏమంటారు? ఆత్మ నీతి విషయమై జీవము కలిగున్నది. తిరిగి లేచాం కదా! ఆ పునరుద్ధానపు శక్తి ఏం చేస్తదంటే మనల్ని జీవింపజేస్తది. ఆత్మని. సో, దానికే మనకి 11వ వచనం అద్భుతమైన వచనం అన్నమాట. రోమీయులకు రాసిన పత్రికలోకెల్లా వన్ ఆఫ్ ద వెరీ పవర్‌ఫుల్ అన్నమాట. ఐదో అధ్యాయము 1 వచనము లేకపోతే 2 వచనాలు 12 అధ్యాయం గురించి నేను ఎన్నో సార్లు చెప్తున్నాను కదా! తర్వాత ఐదో అధ్యాయంలోనే చాలా వచనాలున్నాయి. దానికి సంబంధించి. తర్వాత 8 అధ్యాయము చూడండి 1, 2 వచనాలు. మళ్ళీ చాలా ఇంపార్టెంట్ వచనాలు. 8 అధ్యాయంలో ప్రతి వచనం అలాగే ఉంటది. కానీ 11 వచనం అనేది మట్టికి పర్సనల్‌గా నా జీవితంలోను, అలాగే ఎవరైతే దాన్ని ఆహ్, ఒక ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతగా తీసుకుంటారో వాళ్ళకి అది ఆహ్, చాలా పవర్‌ఫుల్ వచనం అనమాట. ఏంటంటే, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయును. శరీర సంబంధమైన బలహీనతలు గాని, లేకపోతే ఆహ్, ఏదైనా శరీర సంబంధమైన ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేసేవాళ్ళు చాలామంది ఏదైనా ఒక సపోజ్ బాగా బలహీనతలో ఉన్నారనుకోండి. అప్పుడు వాళ్ళందరికీ చెప్పేదేంటంటే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని. మనం ఎన్నో రకాల స్వస్థతకు సంబంధించిన దేవుడు మనల్ని శరీర సంబంధమైన బలహీనత నుంచి విడిపించాలని ఎవరి విశ్వాసం వాళ్ళది. కొంతమంది ప్రార్థన చేసుకొని టాబ్లెట్ యేసుకుంటారు. కొంతమంది ప్రార్థన చేసుకొని ఏమి టాబ్లెట్స్ గాని ఏమి వేసుకోకుండా పడుకొనుంటారు. ఎవరి విశ్వాసం వాళ్ళది. దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతారు. కొంతమంది డాక్టర్స్ ద్వారా దేవుడు కార్యం చేస్తాడని. డాక్టర్స్ అయితే ఆపరేషన్ చేస్తారు. కానీ కుట్లు వేసిన తర్వాత అక్కడ స్వస్థత జరిగేది ఎవరి ద్వారా అంటే దేవుడి ద్వారా జరుగుతది. దేవుడు శరీరంలో పెట్టిన ఆ బయోలాజికల్ ఏమంటాము నియమాలు, ప్రిన్సిపల్స్ ద్వారా అవి జరుగుతాయి. కాబట్టి ఎవరి విశ్వాసం వాళ్ళది. కాకపోతే కొంతమంది ఏమని నమ్ముతారంటే కొంతమంది కాదు. మనం అందరం ఖచ్చితంగా నమ్మవలసింది నేను పర్సనల్‌గా నమ్మేదేంటంటే స్వస్థతకు సంబంధించిన దేవుని వాగ్దానాల్ని మనం ఎత్తిపట్టుకొని వాటిని నోటితో పలుకుతూ ఉన్నామనుకోండి. ఖచ్చితంగా మన శరీరము నోటితో ఏ కమాండ్స్ అయితే మనం ఇస్తామో, ఇది సైకాలజికల్‌గాను, సైకాలజీలోను ఆ తర్వాత ఏమంటారు ఫిలాసఫీలో కూడా ఆహ్, మనము చాలామంది ఆహ్, మోటివేషనల్ స్పీకర్సు చెప్తూ ఉంటారు. నోటితో మనం ఏం పలుకుతామో అది ఆహ్, ఈవెన్ మెయిన్‌గా సైకాలజీలో ఏం చెప్తారంటే, నోటితో పలికిన మాటని శరీరం ఒక కమాండ్‌లా తీసుకొని, దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం మొదలుపెడతది అని చెప్తారు. శరీరంలో రకరకాల ఆహ్, ఏమంటాము హ్మ్. రకరకాల కెమికల్స్ రిలీజ్ అవుతా ఉంటాయి. వాటిని ఏమంటారు? ఆహ్ హార్మోన్స్ అన్నమాట. హార్మోన్స్ రకరకాల అన్నీ రిలీజ్ అవుతా ఉంటాయన్నమాట. ప్రతి శరీరం యొక్క బ్యాలెన్స్‌ని కాపాడటం కోసం ప్రతి దానికి ఇప్పుడు సపోజ్ మనం ఎక్కువ షుగర్ తినేసామనుకో దానికి అపోజిట్‌లో ఆహ్, దానికి సంబంధించిన ఏంటిది ప్యాంక్రియాస్ అది ఏంటది ఇన్సులిన్ రిలీజ్ చేస్తది. లేకపోతే మనకి హ్మ్, రకరకాల శరీరంలో ఎలాంటి
రియాక్షన్ జరుగుతుంది. శరీరం ఎలాంటి పరిస్థితిలో ఉందనే దాన్ని బట్టి శరీరం రకరకాల కెమికల్స్‌ని సమయానుకూలంగా రిలీజ్ చేస్తా ఉంటది. అది అద్భుతం అనమాట. దేవుడి సృష్టిలో మన శరీరం యొక్క నిర్మాణం చాలా అద్భుతం. కాబట్టి సైకలాజికల్‌గానే వాళ్ళు ఒప్పుకుంటారు. ఏంటి నోటితో పలికితే శరీరం లోబడతది. శరీరము దానికి సంబంధించిన అనుకూలమైన కెమికల్స్‌ని రిలీజ్ చేస్తదని నమ్ముతారు. అది మోటివేషనల్ స్పీకర్స్ చెప్పేది. కానీ దేవుని వాక్యం చెప్తుంది. నోటితో పలికితే ఖచ్చితంగా దేవుని వాక్యం నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని గాని, అతను పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నదని గాని, లేకపోతే ఇక్కడ క్రీస్తు యేసును మృతుల్లో నుండి లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చావునకు లోనైన శరీరాలు. అనగా మనం పుట్టిన దగ్గర నుంచి మనం ఎదుగుతున్నట్టు కనిపిస్తాం. చిన్నపిల్లలు ఎదుగుతూ, ఎదుగుతూ ఉంటారు. తర్వాత ఎదిగిన తర్వాత ఒక నెమ్మదిగా డికే అవ్వటం స్టార్ట్ అవుద్ది. యవ్వన ప్రాయంలో చక్కగా ఒక టీనేజ్‌లోను 10, 15, 20 సంవత్సరాల మధ్యలో ఉన్నప్పుడు ఉన్నంత ఆ శరీర సౌందర్యం గాని, స్కిన్ ఏమంటాం ఫెయిర్‌నెస్ గాని, ఆ స్కిన్ టోన్ గాని, కాంప్లెక్షన్ గాని, ఆ నాజూకుతనం అంటారు కదా! యవ్వన ప్రాయంలో ఉన్నది ఉండదు. నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతా ఉంటది. చిన్న పిల్లలున్నప్పుడే ఉన్నంతదే పెద్ద ఎదిగేటప్పటికి ఉండదు. చిన్న పిల్లలప్పుడు స్కిన్ ఎంత స్మూత్‌గుంటది. వాళ్ళకి ఎంత రెసిస్టెన్స్ ఉంటది. మొన్న ఒక వైరల్ ఫీవర్ వస్తే మా పిల్లలకి వస్తే 2 డేస్‌లో తగ్గిపోయింది. నాకు 1 వీక్ పట్టింది. అనగా శరీరం ఏం చేస్తదంటే డికే అవుతూ ఉంటది. ఇది బయోలాజికల్ ఫ్యాక్ట్స్ అనమాట. అలా, అలా, అలా డికే అయిపోతే, అయిపోతే, అయిపోతే చివరికి ఏం జరుగుతదంటే ఫైనల్‌గా వృద్ధాప్యం వస్తది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇంక శరీరము చచ్చిపోతది. అనగా బయోలాజికల్‌గా ఆహ్, ఆహ్, శరీరము మృతమైపోతది. అనగా దేవుని ఆత్మ అదే మనిషి ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టేస్తది. కానీ దేవుని వాక్యం చెప్తుంది చావునకు లోనైన మీ శరీరాలను కూడా మరలా జీవింపజేస్తారనగా ఈ ఈ ప్రాసెస్ ఏదుందో ఇది అది జరగకుండా ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో నివసిస్తాడో, మనలో పునరుద్ధాన శక్తి మనలోంచి పనిచేయటం మొదలుపెడతది. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దేవుడు ఆహ్, ఏంటి మన ఆహ్, ప్రత్యక్ష గుడారముతో వాళ్ళతో పాటుగా ఉన్నప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటి వాళ్ళు ఆహ్, సీనాయి కొండ దగ్గరికొచ్చిన తర్వాత అక్కడ ప్రత్యక్ష గుడారం నిలబెట్టిన తర్వాత దేవుడు పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను వాళ్ళతో ఉండటాన్ని బట్టి, వాళ్ళు వాళ్ళతో పాటుగా దేవుడు నడవటాన్ని బట్టి, వాళ్ళ శరీరాలు ఇప్పుడు మోషే శరీరమైనా మీరు చూడండి, లేకపోతే మనము కాలేబు, ఆ తర్వాత యెహోషువ వీళ్ళ జీవితాలు చూసినప్పుడు మోషేకి చూపు మందగించలేదు. సత్తువ తగ్గలేదు అనేదుంటది. కాలేబు నాకు 40 అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు నాకు 80 ఇప్పుడు కూడా అలాగే ఉందంటాడు. యెహోషువ చూడండి వీళ్ళందరూ ఏంటంటే, దేవుడు దేవుని ఆత్మతో వాళ్ళ దేవుని దగ్గరగా జీవించడాన్ని బట్టి వాళ్ళలో ఏం జరిగిందంటే, శరీర సంబంధమైన ఆహ్, ఆహ్, డికే అయిపోవటం. అనగా తగ్గిపోవటం. బలం అలా తగ్గిపోతూ వెళ్తది కదా శరీరం. అది జరగకుండా ఆగిపోయింది. ఆత్మ దేవుని ఆత్మ దగ్గరగా వాళ్ళతో పాటు నివసించడాన్ని బట్టి, దేవుడు దగ్గరగా నివసించడాన్ని బట్టి, ప్రత్యక్ష గుడారం ఎదురుగానే ఉండటం, అదంతా జరగటాన్ని బట్టి మళ్ళీ అక్కడ మీకు చదివితే వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట. బట్టలు మాసిపోలేదంట. అంటే ఏంటంటే వాళ్ళు స్పిరిచ్యువల్ రెల్మ్స్‌లోకి వెళ్ళిపోయారు. అంటే అంటే వేరే వాళ్ళకి బయోలాజికల్‌గా జరిగే ఇప్పుడు సపోజ్ ఒక వస్తువు ఉందనుకోండి. మనం ఏదైనా ఒక చిన్న వస్తువైనా సరే ఈ వస్తువుని అలా జస్ట్ అలాగ అలా వదిలేసామనుకోండి. కొన్ని సంవత్సరాలు పోయేటప్పటికి దాని యొక్క స్వరూపం మారిపోతది. నెమ్మది నెమ్మదిగా చూడండి ప్లాస్టిక్ అయినా లేకపోతే రబ్బర్ అయినా ఏదైనా సరే ఆటోమేటిక్‌గా ఏమి చేయకపోయినా అలా వదిలేస్తే కొంతకాలానికి అది డీకే అయిపోతది. సేమ్ అలాగే వాళ్ళ బట్టలు అలాగే మాసిపోవాలి కదా! పాడైపోవాలి కదా! నేను ఒక లోపల చూసాను. బాగా నేనెక్కువ అస్సలు వాడలేని ఒక నైట్ ప్యాంట్ చూసాను. అది బాగా పాడైపోయింది. ఎందుకంటే అది అలాగా ఎక్కువ కాలం వాడకపోవటాన్ని బట్టి పాడైపోయిందనమాట. సో, ఈ డీకే అనేది ఏదుందో ఆ! అంటే ఏంటంటే డీకే అంటే ఏంటంటే చావునకు లోనైన. అది అలా, 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 అలా డీకే అయిపోయి ఏదైనా సరే ఏ వస్తువైనా మీరు చూడండి. అది కొంతకాలానికి భూమిలో కలిసిపోతది మళ్ళీ. వదిలిపెట్టేసామనుకోండి ఏదైనా. సాధారణంగా ప్లాస్టిక్ లాంటి మెటల్స్ గాని కాకపోతే సాధారణంగా ఏమవుతాయంటే క్లాతులు, పేపర్‌లు ఇలాంటివన్నీ కూడా చెక్క అన్నీ కూడా సాధారణంగా ఇంచుమించుగా కార్బన్ ఎక్కువున్న వస్తువులేనా అవి కొంతకాలానికి కలిసిపోతాయి. ఎందులో? నేలలో కలిసిపోతాయి. ఇంక ఉండవయి. కలిసిపోయి డీకంపోజ్ అయిపోతాయన్నమాట.
సో, మన శరీరం అలా అయిపోవాలి అసల ఒరిజినల్‌గా. మన శరీరం అలాగా తగ్గిపోతూ వెళ్ళిపోవాలి. కానీ దేవుని ఆత్మ గనక మనలో నివసిస్తే, ఇక్కడ శరీర సంబంధమైన విషయాల గురించి, కొన్ని విషయాల గురించి నేను చెప్తున్నాను. ఇంకా కంప్లీట్‌గా స్పిరిచ్యువల్ విషయాలు ఇంకా 12 నుంచి మనకి 25 వచనంకొచ్చేటప్పటికి ఇంకా కంప్లీట్‌గా ఇంకా 26 ఇదంతా స్పిరిచ్యువల్ రెల్మ్స్‌లో వేరే క్రీస్తులో ఒక నూతన జీవితం గురించి తర్వాత వచనాలు మనకు మాట్లాడతాయి. అనగా సింపుల్‌గా ఒక ముక్కలో చెప్పాలంటే, మనం రక్షించబడతాం. డైలమాలో పాప నియమము, దేవుని నియమంతో మనం కొట్టుమిట్టాడే పరిస్థితిలోంచి ఏం జరుగుతదంటే, మనము ఆ విడుదల పొంది మనం రక్షించబడతాం. విడుదల పొంది రక్షించబడతాం. రక్షించబడిన తర్వాత మనం బాప్తిసం తీసుకుంటాం. బాప్తిసం తీసుకున్న తర్వాత చచ్చిపోతాం. అనగా నీటిలో మునుగుతాం. సమాధి అయినట్టు సాదృశ్యం అనమాట. క్రీస్తుతో కూడా మృతి పొందుతాం. క్రీస్తుతో కూడా తిరిగి లేస్తాం. పునరుద్ధానం అవుతాం. క్రీస్తుతో పాటుగా పునరుద్ధానులమవుతాం. సో, దానికి ప్రతిఫలంగా దేవుడేం జేస్తాడంటే, దానిని సస్టెయిన్ చేయటానికి దేవుడు తన ఆత్మను పంపిస్తాడు. తన ఆత్మ మనలో జీవించేటప్పటికి ఏం జరుగుతదంటే, ఆ పునరుద్ధానపు శక్తి ఎందుకంటే అదే ఆత్మ కదా! పరిశుద్ధాత్మ దేవుడే కదా! మృతుల్లో నుండి లేపాడు. ఆ పునరుద్ధానపు శక్తి ఒక వ్యక్తిని చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపటం కంటే ఇంక పెద్ద శక్తి ఇంకోటి లేదండి. ఎందుకంటే సూర్యుడిని, ఆకాశాన్ని ఆపేసిన దానికంటే పెద్ద అద్భుతం చనిపోయిన వాడు తిరిగి లేవటం. సో, దేవుడు యేసుక్రీస్తుని లేపిన అదే ఆత్మ, అదే పునరుద్ధానపు శక్తి ఇప్పుడు మనలో నివసిస్తుంది. సో, అప్పుడు అంటే ఇక్కడ మనం 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి మన శరీరం బలహీనతల్ని మనము యాక్సెప్ట్ చేయకుండా నాలో పునరుద్ధానపు శక్తి ఉంది కాబట్టి, ఈ వాక్యాన్ని పట్టుకొని క్రీస్తు మృతుల్లో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు చావునకు లోనైన నా శరీరాన్ని కూడా నాలో నివసిస్తున్న ఆత్మ ద్వారా జీవింపచేయును. జీవింపచేయును అనే ఆ మాటకి మనం ఇక్కడ కాంటెక్స్ట్‌ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇలా వెళ్తది కదా! మన శరీరము చిన్నప్పుడు పాల పాల చర్మం అంటారు కదా! పాల దేహం. సో, చాలా స్మూత్‌గా ఉంటది. పసిపిల్లల దేహం. అక్కడి నుంచి అలాగ కొంతకాలానికి ఆ నాజూకుతనం పోతది. ఎదిగిన తర్వాత యవ్వన ప్రాయంలో వేరే రకమైన నాజూకుతనం వస్తది. కానీ కొంతకాలానికి అది తగ్గిపోతది. వయసు పెరిగే కొద్దీ శరీరం యొక్క కాంప్లెక్షన్ అది మారిపోయి అలా కొంతకాలానికి ముడతలొచ్చి ఇప్పుడు అలా డికే అయిపోతది. ఇంకా వృద్ధాప్యం వచ్చేస్తది. జుట్టు మారిపోద్ది. స్కిన్ మారిపోద్ది. మన సత్తువ మారిపోద్ది. శరీరం యొక్క బలం మారిపోద్ది. అలా డికే అయిపోయి చివరికి శరీరము గివ్ అప్ అంటే వదిలిపెట్టేస్తదింక. నీ నీ శరీరాన్ని నేను దీన్ని సస్టెయిన్ చేయలేను, మోయలేను అని చెప్పేసి వదిలిపెట్టేసి ఈ అవయవాలన్నీ కూడా గివ్ అప్ అంట. వదిలిపెట్టేస్తాయి. అప్పుడు చచ్చిపోతాడు మనిషి. కానీ దేవుని ఆత్మ గనక మనలో నివసిస్తే, మనలా చనిపోయిన దాన్ని కూడా తిరిగి లేపగలిగిన ఆత్మ కదా అది. అంటే చనిపోయే వరకు తీసుకెళ్ళే ఆ శరీరాన్ని కూడా రివర్స్ చేయగలుగుతది. ఏజ్ రివర్సింగ్ అని. ఒక వ్యక్తి మనకి రీసెంట్‌గానే ఇండియాలో వచ్చాడు. ఏజ్‌ని రివర్స్ చేయాలని ఎన్నో రకరకాల ప్రయత్నాలు అతను చేస్తున్నాడంట. చాలా బిలియన్స్ ఖర్చు పెడుతున్నాడు. కానీ విషయం ఏంటంటే దేవుని వాక్యం ప్రకారం మనం జీవిస్తే పునరుద్ధానపు శక్తి అంటే హ్మ్. మనం ఎంతవరకు నమ్మితే అంతవరకు జరుగుతదండి. దేవుని వాక్యం ఒక గొప్ప దైవజనుడు ఏం చెప్పాడంటే, దేవుడు మనిషి విశ్వాసానికి మించి ఏమి చేయడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుత అనేకమైన అద్భుతములు చేయజాలకపోయినా చేయలేకపోయాను అని ఉంటదక్కడ. ఒక చోట సువార్తల్లో. అవిశ్వాసాన్ని బట్టి దేవుడే కార్యం చేయలేకపోయాడంట యేసుక్రీస్తు ప్రభువారే. సేమ్ అలాగే మనం నమ్మలేకపోతే గనక దేవుడు మన జీవితంలో ఏ కార్యాలు చేయలేడు. కాబట్టి మనం ఇది నమ్ముదామండి. మన చావునకు లోనైన మన శరీరము మరలా నూతనపరచబడతది. అనగా శరీర సంబంధమైన విషయంలో మనకి ఆరోగ్యం క్షీణించిపోతుంది, వెనక్కెళ్ళిపోతుంది మన జీవితం, డీకే అయిపోతుందనుకుంటే, మనం దీన్ని గట్టిగా పట్టుకున్నామంటే గనక, అక్కడ అరణ్యంలో ఎలా అయితే వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, బట్టలు నలిగిపోలేదు, బట్టలు మాసిపోలేదు, వాళ్ళ సత్తువ తగ్గిపోలేదు, చూపు మందగించలేదు. మోషే ఫుల్ పవర్‌లో ఉన్నాడు 120 సంవత్సరాలకి. కాలేబు 40 అప్పుడు ఎలా ఉందో నాకు 120 అప్పుడు అలాగే ఉందన్నాడు. కుర్రోళ్ళతో కలిపి యుద్ధాలు చేసేసాడు కాలేబు. ఆళ్ళు చచ్చిపోయారు చాలామంది. మొత్తం అంతా మిగతా అందరూ చచ్చిపోయారు. ఎందుకంటే కేవలము దేవుని మాట నమ్మకపోవటాన్ని బట్టి, దేవుడంటే విశ్వాసం లేకపోవటాన్ని బట్టి, సణుక్కోవటాన్ని బట్టి
సణుగ మీరు సణగకుడి సణిగి కొందరు సణిగి సంహారకుని చేత చచ్చిరి అని దేవుని వాక్యం చెప్పినట్టుగా సణగటాన్ని బట్టి, ఐగుప్తెళ్ళిపోతానని అనటాన్ని బట్టి, దేవుని విశ్వాసం చూపించకపోవటాన్ని బట్టి అందరూ చచ్చిపోయారు గాని, బ్రతికున్న వాళ్ళ మట్టికి వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, చూపు మందగించలేదు. ఆ! సత్తువ తగ్గలేదు, బట్టలు మాసిపోలేదు. అంటే ఏంటంటే, చావునకు లోనైన డెస్టిన్డ్ ఫర్ డికే, డెస్టిన్డ్ ఫర్ ఏమంటాం? డెత్ ఈ బాడీ. బయాలజికల్ డెత్ గురించి మాట్లాడుతున్నాం. మళ్ళీ స్పిరిచ్యువల్ డెత్ కాదు. స్పిరిచ్యువల్ డెత్ అనేది లేదింక. పాపం, మరణం అది లేదే. ఆ మరణం లేదు. రెండో మరణం లేదు. ఇక్కడ మనం మాట్లాడుకునేదంతా రెండో మరణం గురించి. 6, 7 అధ్యాయాల్లో మనం మాట్లాడుకునే మరణము, పాపం ఇదంతా రెండో మరణం. మొదటి మరణం మట్టికి ఎవరికీ ఉండదు. ఎవరికీ తప్పదు మొదటి మరణం. ఎటొచ్చి దేవుడు పరలోకంలో దేవుని రాకడొస్తే తప్ప అప్పుడు అక్షయతను ధరించుకొనవలసినది. అమర్త్యతను ధరించుకొనవలసినది అన్నట్టుగా ఈ క్షయమైన దేహము అక్షయంగా మారిపోతది. కనురెప్పపాటులో ఈ శరీరము నూతనపరచబడిపోయి దేవుని అప్పుడు ఎలా అయితే ఏలియా, హనోకు ఎలా అయితే దేవుని దగ్గరికెళ్ళిపోయారో అలా అయిపోతాం. లేదా దేవుని రాకడ ఆలస్యమైతే మట్టుకు మనం చచ్చిపోతాం. భూమిలోకెళ్తాం. ఈ ఈ ఈ మరణం గురించి కాదు మాట్లాడేది 6, 7 అధ్యాయాల్లో. ఆ మరణము రెండో మరణం గురించి. అనగా ఆత్మ నరకానికి వెళ్ళిపోవటం గురించి మాట్లాడుతుంది అక్కడ ఆ మరణం. కానీ ఇక్కడ మాట్లాడుతున్నదేంటి? శరీరం గురించి మాట్లాడుతుంది. మొదటి మరణం గురించి ఇక్కడ మాట్లాడేది. మొదటి మరణం కంటే సరైన ప్రత్యక్షత ఉండి, ఒరిజినల్‌గా సరైన ప్రత్యక్షతలోకి మనిషి సరైన వాక్య ప్రత్యక్షతలోకి వెళ్తే, దేవుని ఒరిజినల్ ప్లాన్ ఏంటంటే ఆదాము, హవ్వలు చచ్చిపోయి పాతిపెట్టడం అనే ప్లాన్ కాదు. ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో అప్పుడు చెప్పాడు దేవుడు. "నీవు నరుడవు గనక, నీవు మట్టిలోంచి తీయబడ్డావు గనక నువ్వు మట్టిలోకెళ్ళిపోతావని" దేవుడు పాపం చేసిన తర్వాత దేవుడు ఆదాముకు చెప్పాడు. అంటే అయితే మట్టిలోకి వెళ్ళకూడదా? దేవుని ప్లాన్ ప్రకారం, ఒరిజినల్ ప్లాన్ ప్రకారం మట్టిలోకి వెళ్ళటం అనేది లేదు. ఆ ఒరిజినల్ ప్లాన్‌లో కొంతమంది వెళ్లారంతే. ఎవరంటే హనోకు, ఏలియా తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు. ఏంటంటే అదే దేహం మళ్ళీ మహిమ దేహంగా మారిపోయి వెళ్ళలేదు. వాళ్ళ శరీర సంబంధమైన అదే దేహంతో వెళ్లారు వాళ్ళు పరలోకం. అంటే ఏంటంటే ఇదే దేహంతో పరలోకం వెళ్ళిపోవచ్చు. ఏది? దేవుని ఒరిజినల్ ప్లాన్‌లో ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఒరిజినల్ ప్లాన్‌లో ఉన్నారు. ఆదాము ఒరిజినల్ ప్లాన్‌లో ఉండుంటే గనక అసల పాతిపెట్టవలసిన అవసరమే ఉండకపోను ఆదాముని. కాబట్టి మొదటి ఆదాము ఏదైతే కోల్పోయాడో అదే యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చడానికొచ్చారు కాబట్టి, ఎప్పుడైతే మనము ఈ వాక్యము పరిశుద్ధాత్మ మనలో కలిగి ఉన్నాడంటే గనక చావునకు లోనైన మన శరీరాలను కూడా మరలా జీవింపజేస్తాడు అనే వాగ్దానాన్ని మనం గట్టిగా పట్టుకుంటే 2 రకాలు మనం అనుభవించొచ్చు. ఏంటంటే ఒకటి ఆహ్, మన ఈ లోకంలో దేవుడు 120 సంవత్సరాలని చెప్పాడు కాబట్టి, ఆ 120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించొచ్చు మోషేలాగా. లేదా అసలు చనిపోకుండానే పరలోకం చేరిపోవచ్చు దేవుని రాకడ ఆలస్యమైతే. కాబట్టి మనం ఏంటంటే దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. నాయనా మీరు నాకు పరిశుద్ధాత్మనిచ్చినందుకు మీకు స్తోత్రం. ముద్రించినందుకు మీకు స్తోత్రం. నాయనా మీ రక్షణ నిశ్చేతను నాకిచ్చినందుకు మీకు స్తోత్రం అని చెప్తూ, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ శరీరము చావునకు లోనైన ఈ శరీరం కూడా తండ్రి మీరు జీవింప చేస్తున్నారు. మీ పునరుద్ధానపు శక్తిని నాకిస్తున్నందుకు మీకు స్తోత్రం. ఆ శరీరాన్ని జీవింప చేస్తున్నందుకు మీకు స్తోత్రం అని పలుకుతూ ఆ వాక్యాన్ని స్వతంత్రించుకుంటే మన శరీరము డీకే అయిపోతున్న శరీరము మనకి మరలా నూతనపరచబడతది. ఈ వాగ్దానము ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతది. హ్మ్. మనం చాలామంది ఒక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇంక అయిపోయింది కదా వయసు అన్నట్టు మాట్లాడతారు. నన్ను ఎవరైనా సరే నేను 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 మట్టికి దాన్ని అసలు ఒప్పుకోననమాట. నేను ఆహ్, ఇంకా నాకు వయసు అయిపోలేదు. ఇంకా ఇంకా ఎందుకు దేవుని వాక్యం ప్రకారం 120 కదా! 120 అయినప్పుడు 30, 40కి ఎందుకు మన వయసు అయిపోయిందని చెప్పాలి? అలా చెప్పకూడదండి. అందుకనే ముందు ఎప్పుడైతే మనుషులు నోటితో ఒప్పేసుకుంటారో ఆళ్ళు తొందరగా చచ్చిపోతారు. కాబట్టి అట్‌లీస్ట్ దేవుని వాక్యము 120 సంవత్సరాలని చెప్పింది. నరుని ఆయుష్షు 70 సంవత్సరాలు, అధిక బలమున్నయెడల 80 సంవత్సరాలనేది చెప్పి మోషే గారు చెప్పారు. కానీ ఆ చెప్పిన వ్యక్తే 120 సంవత్సరాలు బతికారు. మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మోషే గారు చెప్పింది హ్మ్. అది అది దేవుని మాట కాదది. యాక్చువల్‌గా దేవుడు 120 సంవత్సరాలు ఎండబెట్టాడు. అందుకని ఇప్పుడు ఆ లిమిట్‌ని బట్టి చాలామంది జపాన్‌లో ఈ రోజుకి 100 సంవత్సరాల పైన 110 సంవత్సరాలు, 120 సంవత్సరాలు బతికేవాళ్ళు ఈ రోజుకున్నారు. మీరు సెర్చ్ చేయండి. 120 సంవత్సరాలు బతికేవాళ్ళు జపాన్‌లో ఇప్పటికే ఉన్నారు.
ప్రపంచంలో బోలెడు చోట్ల నువ్వు 100 సంవత్సరాల పైన బతుకుతున్నారు. అందుకనే నువ్వు 70, 80 అనేది దేవుని వాక్యానుసారం కాదండి. అక్కడ, అక్కడ కాంటెక్స్ట్ ప్రకారం మోషే గారు అలా పలికారు గా గాని అంటే ఏంటంటే ఎప్పటికైనా మనుషులు ఆహ్, వెళ్ళిపోవాల్సిందే ఈ లోకాన్ని వదిలిపెట్టి అనే కాంటెక్స్ట్ అక్కడ కాంటెక్స్ట్ పైనుంచి కింద వరకు మనకి సరిగ్గా చదివితే మనకు అర్థమవుద్ది. దేవుని ఒరిజినల్ ప్లాన్ ఏంటంటే 120 ఏది ఒకవేళ ఆదాము చేసిన తప్పుని బట్టి లేకపోతే నోవాహు కాలంలో దేవుడు శిక్షించిన దాన్ని బట్టి 120 ఫిక్స్ చేశాడు కాబట్టి. అసలు ఒరిజినల్‌గా ఆహ్ ఆదాము చనిపోవటం అనేది దేవుని ప్లాన్‌లో లేదు కాబట్టి, మొదట ఆదాము ఏదైతే కోల్పోయాడో అది కడపటి ఆదాముని యేసుక్రీస్తు ప్రభువారు రిస్టోర్ చేయటానికొచ్చారు కాబట్టి, మనము దేవుని వాక్య ప్రకారం తిరిగి మరలా ఆహ్, అసల చనిపోకుండా కూడా సరిగ్గా మనం అంత విశ్వాసముని మనం సరిగ్గా ప్రాక్టీస్ చేయగలిగితే నోటితో ఒప్పుకుంటూ ఆహ్, సరిగ్గా థియరిటికల్‌గా అయితే మట్టికి మనుషులు శరీరంతో పాటుగా పరలోకం వెళ్ళిపోవచ్చండి. థియరిటికల్‌గా. ఎందుకంటే అది ఒకసారి వన్స్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ క్యాన్ హ్యాపెన్ అగైన్. దేవుని వాక్యం ప్రకారం. యేసుక్రీస్తు ప్రభువారు ఎళ్లారు కదా! యేసుక్రీస్తు ప్రభువారే మనకు మార్గదర్శకం. అయితే అది కాంట్రోవర్షియల్ థింగ్ అండి. కాకపోతే అట్‌లీస్ట్ లీస్ట్ ఏంటంటే, మనము పునరుద్ధానపు శక్తిని మన జీవితంలో అనుభవించగలుగుతాం. అనగా ఈ శరీరము చావునకు లోనైన శరీరము డీకే అయిపోకుండా మరలా నూతన పరచబడతది. అనగా యవన శక్తిని బలాన్ని, శరీర సంబంధమైన బలాన్ని విశ్వాసం లేనోళ్ళు ఎన్నో డిబేట్‌లు పెట్టుకొని అలా జరుగుతదా? అయితే నువ్వు చూపించని. విశ్వాసం లేనోళ్ళు ఎన్నైనా ఉండొచ్చు. దేవుడు కూడా లేడని చెప్తారు కొంతమంది. ఇంక మనం విశ్వాసం లేనోళ్ళకి ఏమీ లేదింక. విశ్వసించగలిగితే చెప్తున్నాను. ఈ మాటను ఒప్పుకొని పలికితే నోటితో పలికి హృదయంలో విశ్వసించి నోటితో పలికి దానికి సంబంధించినట్టుగా యాక్షన్స్‌లో కూడా చేయాలి. మనం ఏంటంటే మనము ఆహ్ చూడండి ఒక బెడ్ కొనుక్కుంటున్నామనుకోండి. బాగా మన వయసు మీద పడుతుంది కదా! బాగా ఇప్పుడు ఆర్థోపెడిక్ బెడ్ కొనుక్కోవాలి. నాకలాగే బెడ్ కొనుక్కోవాల్సొచ్చినప్పుడు నడుము స్ట్రెయిట్‌గా ఉండటం కోసం ఆహ్, అంటే వృద్ధాప్యంలో వచ్చే కొద్దీ వయసు పెరిగిపోయే కొద్దీ అలాంటి బెడ్ కొనుక్కోను. నేను అలాంటిది కాదు. మంచి కంఫర్ట్ ఉన్న బెడ్ నేను కొనుక్కున్నాను. యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఎలాంటి బెడ్ కొనుక్కోవాలో అలాంటిదే కొనుక్కున్నాను. ఆర్థోపెడిక్ బెడ్ నేను కొనుక్కోలేదు. అలాగా మనం యాక్షన్స్‌లో కూడా మనం చెయ్యాలనమాట. ఈ రోజు వరకు నాకు ఏ ప్రాబ్లమ్ లేదు. ఆ బెడ్‌తో ప్రాబ్లమ్ లేదు. నా బాడీతో ప్రాబ్లమ్ లేదు. ఎప్పుడైనా సరే మనము నోటితో ఏది ఒప్పుకుంటామో, శరీరంతో ఏది యాక్సెప్ట్ చేస్తామో, ఏ కార్యాలను యాక్సెప్ట్ చే యా యాక్షన్స్‌ని బట్టి కూడా ఉంటదనమాట. సో, విశ్వాసమండి. మనం విశ్వసించినంత వరకు దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసానికి మించితే అయితే మట్టికి చేయలేడు. మనం నమ్మితే ఎంతవరకు నమ్మితే అంతే. తలపోటు తగ్గుతదని నమ్మితే అంతవరకు జరుగుతది. జ్వరం తగ్గుతదంటే అంతవరకు జరుగుతది. క్యాన్సర్ కూడా తగ్గిపోద్దని నమ్మితే అంతవరకు జరుగుతది. చాలామంది జీవితాల్లో జరిగినియి. ఎంతోమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో మనలో పెట్టిన పునరుద్ధానపు శక్తిని మన జీవితంలో అనుభవించుదాం, ఒప్పుకుందాం. సో, ఆ విధంగా ఆహ్, ఆత్మ సంబంధమైన జీవితాన్ని, విజయవంతమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించుదాం. దేవుడు ఈ చిన్న మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని క్లోజ్ చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన పరమ తండ్రి. తండ్రి ఈ రోజునైనా ఈ వాక్యం ధ్యానం చేసుకోవడానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. శరీరానుసారులు, శరీర సంబంధమైన విషయాల మీద మనస్సుంచుతారు. ఆత్మానుసారులు, ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సుంచుతారని మీరు వాక్యంలో రాయించారు. తండ్రి ఎవడైనా దేవుని ఆత్మ లేని వాడైతే క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు కాడని చెప్పినట్టుగా తండ్రి మీరు మమ్మల్ని రక్షించి అయినా మారుమనస్సు, పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందినప్పుడు తండ్రి మీరు మాకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తున్నారు తండ్రి. ఎప్పుడైతే మేము ఆ ఆత్మను కలిగి ఉంటామో, ఆత్మ ఆత్మలో ఆత్మ మాలో నివసిస్తుంటే తండ్రి. చావునకు లోనైనా నాయనా నేను మిమ్మల్ని క్రీస్తుని మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల చావునకు లోనైనా మీ శరీరాలను కూడా ఆయన మీలో నివసించిన ఆత్మ ద్వారా జీవింపచేయననే వాగ్దానం ప్రకారం తండ్రి, మేము మా జీవితాల్లో ఒప్పుకుంటున్నాం తండ్రి. మీరు మాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం తండ్రి. తండ్రి చావునకు లోనైన ఈ శరీరాన్ని కూడా మీరు జీవింపజేస్తారని, అనగా చనిపోతే తిరిగి లేపగలుగుతారని, తండ్రి నాయనా క్షీణించిపోతుంటే ఆ క్షీణత నుంచి తప్పించి తండ్రి మరలా నూతనత్వాన్ని మా శరీరాల్లో జయ దయచేయగలరని, దయచేస్తారని మీ ఆత్మ ద్వారా మేము నమ్ముతున్నాం తండ్రి. మీరు సిలువలో చేసిన ఆ కార్యం బట్టి, నాయనా మీరు పొందిన దెబ్బలను బట్టి మాకు స్వస్థతనిస్తున్నారు.
ఆయన మీరు తిరిగి చనిపోవటాన్ని బట్టి, తిరిగి లేవటాన్ని బట్టి, మాకు ఆయన పాప పాప జీవితం నుంచి ఆయన ఆయన మమ్మల్ని మాకు విడుదలను గ్రహించి, ఆయన పాపం విషయంలో చనిపోయి, ఆయన ఆత్మ విషయం మళ్ళా జీవింపచేసే ఆ కృపను మాకిచ్చినందుకు మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. యేసయ్య సిలువలో చేసిన ప్రతి కార్యం బట్టి మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆయన మీ పునరుద్ధానం శక్తిని మాలో నాయన నాయన మరలా నూతనపరచమని, నాయన దినదినము మా జీవితాల్లో ఆ శక్తిని అనుభవించే కృపను అందరి జీవితాల్లో అనుగ్రహించండి. శరీర సంబంధం విషయాల్లోను, ఆత్మ సంబంధం విషయాలు అన్ని విషయాల్లో దినదినము నాయన మీ శక్తిని మేము అనుభవించేవారుగా మమ్మల్ని చేయమని. నిన్ను ప్రార్థన మీ పాదసన్ని చేర్చుకుని ప్రతిఫలం అనుగ్రహించమని. మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 అందరికీ మరొకసారి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. నేను ఈరోజు జస్ట్ సాయంత్రంలో నేను దీన్ని రికార్డ్ చేసి పెడుతున్నాను. కామెంట్స్‌కి ఎవరికి జాయిన్ అయిన వాళ్ళందరికీ మరొకసారి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.